మనం కరీంనగర్ వెళ్దాం. మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇలా 10న నిరవధిక సమ్మెకు దిగారు ఏఎన్ఎంలు. ఇక తమను రెగ్యులర్ చేయాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఏఎన్ఎంలు సమ్మెకు మద్దతు తెలిపారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా జీవన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. కరోనా సమయంలో ఏఎన్ఎంల సేవలు మరులేమని కూడా ఆయన గుర్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత రెగ్యులరైజ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తామని గతంలో చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పుడు అదే గుర్తు చేస్తున్నారు చాలా వరకు కూడా. సో ఈ నేపథ్యంలో ఎన్నికలు మరికొన్ని రోజుల నేపథ్యంలో వరుసగా వారికి సంబంధించిన డిమాండ్లతో వారు వరుసగా సమ్మెలు నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పూర్తి పరిస్థితి ఏంటి చెప్పండి శ్రీకాంత్. గత 19 రోజులుగా కూడా ఏఎన్ఎంలో కొనసాగిస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారిని కలిసి వారి వద్ద నుండి కూడా ఒక వినతి పత్రం అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టిన పరిస్థితి నెలకొంది. అంటే గత 9 సంవత్సరాలుగా కూడా కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చని హామీలు అంటూ ఏమేమి ఉన్నాయంటూ అన్ని కూడా గుర్తు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే కరోనా లాంటి విపత్కర సమయంలో ఏఎన్ఎంలు చేసిన ఆ సేవలను గుర్తుపెట్టుకుని వారికి తప్పకుండా కూడా వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇటు డబుల్ బెడ్రూమ్ లకు ఇళ్లకు గాను కూడా దాదాపు పూర్తిగా రాష్ట్రమంతా కూడా 9 ఏళ్లుగా నాడ్చుతూ అంటే ఏదో అధికారంలోకి వచ్చే ముందు సీఎం కేసీఆర్ ప్రకటించిన ఆ హామీలు మాత్రం ఎక్కడ కూడా అమలవుతున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్న తరుణంలో కనీసం ఇప్పుడైనా లబ్ధిదారులకు సరైన లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా తగు సంక్షేమ పథకాలను అందించాలని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి గుర్తు చేస్తున్న పరిస్థితి. అంటే ఇటు కాంగ్రెస్ లో రోజు రోజుకు జోష్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఒక రాబోయే ఎన్నికలలో విజయ ఢంకా మోగించే దిశగా కూడా 9 సంవత్సరాలుగా కూడా కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రతి చోట అన్ని విభాగాలకు సంబంధించి ప్రతి చోట కూడా వైఫల్యాలను ఎత్తి చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఎక్కడైతే బాధితులు ఉన్నారో వారందరినీ కూడా చేరదీసి తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము చేపట్టబోయే సంక్షేమ పథకాలు తాము అవలంబించే సంక్షేమ పథకాల గురించి కూడా పూర్తి స్థాయిలో వారిని వివరించి వారికి ఆకట్టుకునే పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇటు ఎక్కడికక్కడ బాధితులు అంటే కేవలం ఈ ఏఎన్ఎం లో మాత్రమే కాకుండా జీవన్ రెడ్డి గతంలో చూస్తే ఇథనాల్ పరిశ్రమ శ్రీకాంత్ అంటే ఎమ్మెల్యే ఎవరైతే జీవన్ రెడ్డి ఉన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారికి ఏమైనా హామీలు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ వస్తే కనుక ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా, లేకపోతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి వైఫల్యాలు ఎత్తి చూపే ప్రయత్నం చేశారా? బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు కూడా నాడ్చుతూ వస్తున్న అంటే ప్రతి హామీని కూడా ఆయన గుర్తు చేసిన పరిస్థితి ఉంది. వారి వద్ద నుండి ఒక వినతి పత్రం కూడా స్వీకరించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే దిశగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రతి దాంట్లో కూడా ఇథనాల్ అంటే జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇథనాల్ పరిశ్రమ ద్వారా చుట్టుపక్కల గ్రామాలు కూడా కలుషితమవుతాయి అని చెప్పి పెద్ద ఉద్యమమే చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే జీవన్ రెడ్డి ప్రతి దాంట్లో కూడా ముందుండి ఒక పోరాటం చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలకు గాను సమాయత్తం అవుతుందని చెప్పొచ్చు. ప్రతి చిన్న అంశాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుని దాదాపుగా ప్రజలకు బాసటగా నిలిచే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ప్రతి జిల్లాలో కూడా నెలకొంది రాజశేఖర్.